రోజుకి అన్నం తినే వాళ్ళైతే ఈ విధంగా మాట్లాడరండి. అసలు ఏం జరిగిందంటే మా షాప్లో నా హస్బెండ్ నేను ఇద్దరం చేస్తూ ఉంటాం కదా, అని షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కొంతమంది మాత్రం ఏంటమ్మా మీరు ఇక్కడ పనిచేస్తారా అని అంటారు. ఎంత పనిచేస్తే మాత్రం అంటే వర్కర్ని అయితే కొంచెం సపరేట్గా దూరంగానే కూర్చోబెడతాం కదండి. హస్బెండ్ అండ్ వైఫ్ అయితేనే కదా పక్కన కూర్చునేది, క్యాష్ కౌంటర్లో కూర్చునేది. కాకపోతే ఆ చూసే కళ్ళకి ఏమనుకుంటారో లేకపోతే ఏంటో నాకైతే అర్థం కాదండి. ఈ క్వశ్చన్ అయితే వేస్తూ ఉంటారు. నాకైతే భలే కోపం వచ్చేస్తుంది. కాకపోతే వ్యాపారం దగ్గర ముందు ఏదైనా మాట మంచితనం అనేది కావాలి. మాట అనేది మనం కరెక్ట్గా ఉంటే రెండోసారైనా గుర్తుపెట్టుకొని వస్తారు అన్న ఇదితో మనం అయితే బిజినెస్లు చేస్తూ ఉంటాం కదా. అందుకని లేదండి అది నా హస్బెండే, ఇది మాది ఓన్ షాపు, మేము ఇద్దరం కలిసి చేసుకుంటాము అని అయితే సమాధానం అయితే చెప్తా ఉంటాను. కాకపోతే చెప్పిన తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఓకే అమ్మా సారీ అమ్మా ఏమనుకోవద్దు అని అయితే సమాధానం అయితే చెప్తారండి. ఇంకంతే నేను కూడా ఏం ఫీల్ అవ్వను అనమాట. ఫస్ట్ అనగానే కోపం వస్తుంది, తర్వాత నేను చెప్పిన వే వాళ్ళు చెప్పిన వే బాగానే ఉంటుంది కాబట్టి నేనైతే వదిలేస్తాను. అలా కాకుండా కొంచెం అటు ఇటుగా మాట్లాడితే నేనైనా సీరియస్ అయితే బాగుంటుంది అన్నట్టు నేనైతే వదిలేస్తాను అనమాట. అంతే కదండి, వ్యాపారం చేసుకునే చోట ఎప్పుడైనా మాట అనేది కరెక్ట్గా ఉండాలి. అలా ఉండబట్టే మా షాప్ ఏదైనా క్లోజ్ అయితే మాత్రం రిపేర్కైనా దేనికైనా కానీ రిపేర్ బాగా చేస్తారు, మాట కూడా కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు. కస్టమర్స్ అయితే మేము ఒక రోజు షాప్ తీయకపోయినా ఫోన్ చేసి మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారండి. ఎప్పుడైనా బిజినెస్లో కావాల్సింది అయితే అదేనండి. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.